ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో మీరందరూ క్షేమంగా ఉన్నారు మేము తలంచున్నాం. దేవుడు మరి ఒకసారి మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా వందనాలు. మహిమోన్నతుడా వందనాలు. ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మా ఆలోచనలు కాదు తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన కృప చూపించమని పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం దానియేలు స్వభావం. దానియేలు గురించి, తన స్వభావం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానియేలు స్వభావం, తన యొక్క మనస్తత్వం అనేది దేవుణ్ణి ఎంతగానో ఆకట్టుకుంది. తను నీతిగా బతికాడు, జ్ఞానం కలిగి బతికాడు. అది దేవుని ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతవరకు ఆకట్టుకుందంటే దేవుడే దానియేలు నిమిత్తమై సాక్ష్యం చెప్పేటంతగా దేవుని అది ఆకట్టుకుంది. దేవుని సన్నిధిలో ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మనం గమనించాలి. సో దానియేలు యొక్క జీవితం దేవుని మెప్పించే విధంగా ఉందంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి తప్పనిసరిగా. ఈ దానియేలు యూదా దేశపు వంశస్థుడు. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో యూదా దేశంపై బబులోను సామ్రాజ్యాధిపతి అయిన నెబుకద్నెజరు తన సైన్యం వచ్చి యూదాని జయించి మరి అందులో ఉన్న కొంతమంది జనాన్ని చెరగా పట్టుకుని బబులోనికి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయిన బ్యాచ్లో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ఈ నలుగురు కూడా ఉన్నారు. మరి యూదా దేశం ఓడిపోయి బబులోను సామ్రాజ్యానికి యూదా ప్రజలు కొంతమంది చెరలోకి వెళ్ళిపోయారు అంటే అది దేవుడు అనుమతించిందే. ఎందుకు అనుమతించాడంటే యూదా దేశపు రాజు చేసిన తప్పును బట్టి మరి వచ్చిన శాపం ఇది. మనందరికీ తెలుసు హిజ్కియా రాజు గురించి. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు తన మొరను విని యెషయా ప్రవక్తను పంపించి 15 సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా లైఫ్ ఆయనకి శాంక్షన్ అయినట్టు మనందరికీ తెలిసిందే. మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు బబులోను సామ్రాజ్యానికి సంబంధించిన కొంతమంది మనుషులు ఆయన పలకరించడానికి వచ్చి మరి హిజ్కియా రాజు వచ్చిన వారికి తన సామ్రాజ్యంలో ఉన్న సమస్తమైన సంపదని వాళ్ళకి చూపించడం జరుగుతుంది. ఈ లోపులోనే యెషయా ప్రవక్త వార్త పట్టుకొని వస్తాడు. ఏం చేస్తున్నారు రాజుగారు, మరి ఈ జనాలు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు వీళ్ళు బబులోను రాజ్యానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మరి వీళ్ళందరూ ఏమేమి చూశారు నీ రాజ్యంలో అడిగితే సమస్తాన్ని ఏది మరుజే మొత్తం చూపించాను అంటాడు. యెషయా ప్రవక్త తను తెచ్చిన వార్తను చెప్తాడు. నువ్వు చేసిన ఈ పనికి నీకున్న సంపదనంతటిని ఆ వచ్చిన దేశస్తులకి చూపించావు గనక నీకు ఈ విధంగా జరగబోతుందని చెప్పి 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 17-18 వచనంలో రాయబడి ఉంది. ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 17వ వచనంలో, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడిననియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకే వారు తీసుకొని పోదురు. మరి రాజుగారు చేసిన విపరీత చర్యను బట్టి దేశానికి ఈ గతి పట్టింది. ఆయన ఇంతకీ బాధపడ్డాడంటే ఆయన బాధపడలేదు, కానీ నా టైంలో ఇది జరగదు కదా, సంతోషం, రాబోయే సంతతికి జరుగుతుంది కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏం లేదని చెప్పి ఆయన సంతోషంగా ఉంటాడు. ఈ విధంగా బబులోను చెరలోనికి కొనుపోబడిన వారిలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ఈ 4 వ్యక్తులు ఉన్నారు. ఈ చెర దేవుడు నిర్ణయించింది 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల చెరలోకి వీళ్ళు వెళ్తారు. ఈ చెరలోకి వెళ్ళడానికి దానియేలు ప్రారంభమయ్యాడు. ఇక్కడి నుంచి దానియేలు గురించిన వివరాలు మనకు బైబిల్లో చెప్పబడ్డాయి. అంటే చెరలో వాళ్ళ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి మనకు దానియేలు విషయాలు మనకు బైబిల్లో చెప్పబడ్డాయి. మనం ఈ విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు దానియేలు గురించిన సాక్ష్యం దేవుడు పలికాడని మనం అనుకున్నాం కదా. 2-3 సార్లు మనకు బైబిల్లో ఆ విషయాలు మనం చూస్తాం.
యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ 14వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే, ఇజ్రాయేలు పెద్దలందరూ ప్రవక్త అయిన యెహెజ్కేలు దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకు? దేవుడి దగ్గర విచారించాలి కొన్ని విషయాలని చెప్పి వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు ఇంకా రాకముందే దేవుడు యెహెజ్కేలుతో ఈ విధంగా అంటాడు, యెహెజ్కేలు, ఇదిగో ఇజ్రాయేలు పెద్దలు వస్తున్నారు, వాళ్ళ హృదయాలు నాకు అనుకూలంగా లేవు, వాళ్ళ హృదయాల్లో విగ్రహాలను పెట్టుకుని ఉన్నారు, నాకు అయిష్టమైంది వాళ్ళు ఎదురుగా పెట్టుకుని నాకు అభ్యంతరకరంగా ఉన్నారు, వాళ్ళు విషయాలను విచారించడానికి నా దగ్గరకు వస్తున్నారు అని దేవుడు చెప్పినప్పుడు, నీవు ముందే ఈ విధంగా వాళ్ళతో చెప్పు అని దేవుడు యెహెజ్కేలుతో చెప్పినప్పుడు, యెహెజ్కేలు ఆ పెద్దలు వచ్చినప్పుడు, మీరు దేవునికి వ్యతిరేకంగా మీ హృదయాల్లో విగ్రహాలను పెట్టుకుని ఉన్నారు, దేవుడికి అభ్యంతరకరమైనది మీరు ఎదురుగా పెట్టుకుని ఉన్నారు, మీరు చేసిన ఈ క్రియలను బట్టి దేవుడు మిమ్మల్ని అన్యులుగా ఎంచుతున్నాడు, దేవుడికి మీరు శత్రువులుగా కనబడుతున్నారు అని చెప్పి వాళ్ళకి రాబోయే విషయాల్ని, ఆ శాపాలని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒకవేళ మీరు మారతారా, మీరు బాగుపడతారో, లేకపోతే ఈ చిక్కుల్లో పడవలసి వస్తుందని, మీరుండే దేశం ఎంతవరకు కొట్టువేయబడుతుందంటే ఇంకెవరో మిమ్మల్ని కాపాడలేరు, దేవుడికే ఎదురుగా మీరు తిరిగారు కాబట్టి మిమ్మల్ని ఇంకెవరో కాపాడలేరు అన్నట్టుగా మీ దేశం మారుతుంది అనే విషయాల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు యెహెజ్కేలు. ఆ భాగంగానే యెహెజ్కేలు 14వ వచనంలో చూసినట్లయితే, 14వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే అటువంటి దేశము ఏ విధంగా మారుతుందనే విషయం చెప్తూ, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభు యెహోవా వాక్కు. ఇక్కడ నోవహు, దానియేలు, యోబు అని ముగ్గురు గురించి దేవుడే చెప్తున్నాడు. నోవహు, దానియేలు, యోబు అనే ముగ్గురు గురించి దేవుడే సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. అందులో దానియేలు కూడా ఉన్నాడు. దేని నిమిత్తమైన సాక్ష్యం పలుకుతున్నాడు? ఎటువంటి వ్యక్తులు ఉంటే గనక వాళ్ళకున్న నీతిని బట్టి అటువంటి దేశంలో ఉన్నను వాళ్ళు బ్రతుకుతారు అనే విషయాన్ని చెప్తున్నాడు. మిగిలిన వారు దేవుడి యొక్క కోపాగ్నికి పాత్రులు అవుతారనే విషయాన్ని చెప్తూ దానియేలు యొక్క ప్రస్తావన దేవుడు తీసుకొచ్చాడు. ఆ ప్రజలందరి ఎదుట దానియేలుని ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. దానియేలు యొక్క నీతి దేవుడికి నచ్చింది గనక దానియేలుని రిఫరెన్స్గా చూపిస్తూ ఈ ఇజ్రాయేల్ యొక్క పెద్దలకు ఆయన చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దానియేలు ఎంత నీతిపరుడుగా ఆయన దేవుని ఎదుట ఉన్నాడు అనేది. అబ్రహాముకి నీతి ఏ విధంగా వచ్చింది? దేవుణ్ణి ఆయన నమ్మాడు, అది తనకి నీతిగా ఎంచబడింది కదా. అదేవిధంగా దానియేలు కూడా దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు మరి ఒకసారి దానియేలు గురించి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలోనే 28వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. తూరు అధిపతితో దేవుడు చెప్పమని చెప్తున్నాడు యెహెజ్కేలు ప్రవక్తకి. అక్కడ ఈ విధంగా ఉంది, మరియు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అని ప్రవక్త అయిన యెహెజ్కేలు మనకి ఇక్కడ చెప్తున్నాడు. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్యన నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదు. ఇక్కడ తూరు అధిపతిని గురించి యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్న మాటలు. అక్కడ తూరు అధిపతికి ఏమైంది? గర్వం బాగా పట్టింది ఆయనకి. గర్వం బట్టి దేవుని యొక్క హృదయానికి ఈక్వల్గా తను కూడా అభిప్రాయాలు కలిగి ఉన్నాడనే విషయాలను చెప్తున్నాడు. తనకు తానే దేవునితో సమానునిగా హెచ్చించుకుంటున్నాడు. ఇటువంటి సందర్భంలో ఉన్నప్పుడు ఆ తూరు అధిపతిని గురించి యెహెజ్కేలుతో చెప్తూ దానియేలు యొక్క ప్రస్తావన దేవుడు తీసుకొచ్చాడు. ఏమని చెప్తున్నాడు?
తూరు అధిపతి ఈ విధంగా అభిప్రాయపడుతున్నాడో, దానియేలు కంటే తెలివైన వాడు, జ్ఞానవంతుడు అని తన అభిప్రాయపడుతున్నాడని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు రెండవసారి ఇక్కడ చూసినట్లయితే దానియేలు గురించిన సాక్ష్యం ఆయన పలుకుతున్నాడు. దానియేలు జ్ఞానవంతుడు, దానియేలు కంటే జ్ఞానవంతుడు అని తూరు అధిపతి ఆలోచిస్తున్నాడు, అభిప్రాయపడుతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ దానియేలు గురించి దేవుడు రెండు విషయాలని మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఒకటి నీతివంతుడని, ఇంకొకటి జ్ఞానవంతుడని. ఈ రెండు విషయాల గురించి దేవుడు సాక్ష్యం పలికాడు. మనం దానియేలు గ్రంథం చూసుకున్నట్లయితే కొన్ని సిచ్యువేషన్స్ మనం గమనించినప్పుడు దానియేలు యొక్క స్వభావం ఏంటి, ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడు, ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తాడు, ఏ విధంగా దేవుడి దగ్గరకు వస్తాడు, ఇవన్నీ విషయాలు మనం ఒకసారి ధ్యానించుకున్నప్పుడు మనకి క్లియర్గా అర్థం అవడానికి ఆస్కారం ఉంటుంది. దానియేలు యొక్క స్వభావం మనకి అర్థమవుతూ ఉంటుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు యొక్క ప్రతి స్టెప్ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, యోధా దేశం నుంచి బబులోను సామ్రాజ్యానికి తీసుకొచ్చేశారు. ఎవరిని తీసుకొచ్చారు? కొద్దిగా రాజవంశానికి సంబంధించిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, సౌందర్యం కలిగిన వారు, తత్వజ్ఞానం కలిగిన వారందరూ అటువంటి వారిని ఏరిగిరండి అని చెప్పి రాజు నపుంసకుల అధిపతికి సెలవు ఇచ్చినప్పుడు వీళ్ళందరినీ తీసుకుని రావడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి 3 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 3 yearsలో రాజు ఎదురుగా వాళ్ళను నిలబెట్టాలి. ఏ విధంగా నిలబెట్టాలి? ఆ కల్దీలకు సంబంధించిన ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, వాళ్ళు చేసే పనులు ఉన్నాయో, ఇవన్నిటిలోని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ శాస్త్రాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి. వీళ్ళందరూ నేర్చుకొని అందులో ఉత్తీర్ణులై రెడీగా ఉండాలి 3 yearsకి. ఈ 3 years తర్వాత రాజు ఎదుట వీళ్ళందరినీ ప్రజెంట్ చేయాలి. ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో వాళ్ళు రాజు దగ్గర జ్ఞానవంతులుగా వర్క్ చేయడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. ఇది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. ఇక్కడ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. మరి 5వ వచనం దగ్గర చూసినట్లయితే, మరియు రాజు తాను భుజించి ఆహారంలో నుండి, తాను పానం చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. 3 years ట్రైనింగ్ పీరియడ్లో రాజు ఏదైతే ఫుడ్ తింటాడో సేమ్ ఫుడ్ వీళ్ళకు కూడా ఇవ్వబడుతుంది. రాజు ఏదైతే తాగుతాడో దానికి సంబంధించిన డ్రింక్స్ అన్ని వీళ్ళకు కూడా ఇవ్వబడతాయి. యోధియాలో నుండి దానియేలు, హన్య, మిషయాలు, అజర్యా అనువారు వీరిలో నుండి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తషాజర్ అనియు, హననియాకు శద్రకనియు, మిషాయేలుకు మేషాకనియు, అజర్యాకు అబేద్నోగనియు పేర్లు పెట్టాను. వీళ్ళకి పేర్లు మార్చేశారు. వచ్చిన తర్వాత వాళ్ళ దేశానికి సంబంధించిన పేర్లు, వాళ్ళ దేవుడికి సంబంధించిన పేర్లు లాగా వాళ్ళు మార్చేసుకున్నారు. రాజు భుజించి భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, ఇక్కడ వాళ్ళకి ఆఫర్ చేసిన ఫుడ్, వాళ్ళకి ఆఫర్ చేసిన డ్రింక్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటిని తినడం వలన దేవుని యొక్క నియమాల నిబంధనల ప్రకారము దానియేలు నేను అపవిత్రత చెందుతాను అనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. సో ఈ ఆలోచనని ఈ నపుంసకుల అధిపతి ఎదురుగా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే, వీళ్ళు వచ్చింది చెరగా పట్టబడి బబులోను సామ్రాజ్యానికి వచ్చారు. మనం ఒకసారి ఆ సిచ్యువేషన్ ఊహించినట్లయితే ఇక్కడ మాట్లాడడానికి ఎవరికి అవకాశం ఉండదు. ఎందుకు? రావడమే వాళ్ళు దాసులుగా వచ్చారు. వీళ్ళ మాటకి అక్కడ చెల్లదు. వీళ్ళ మాటలేమి కూడా ఈ రాజ్యంలో చెల్లవు. అవకాశమే లేదు. ఎందుకు? రాజు ఆజ్ఞాపించాడు. సో వచ్చిన వాళ్ళు ఆ దేశంలో ఉన్న వాళ్ళే ఖచ్చితంగా చెయ్యాలి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అసలు ఊరుకుంటారా? ఊరుకోరు. ఖచ్చితంగా రాజు ఆజ్ఞాపించింది వాళ్ళు చెయ్యాలని వచ్చిన చెరలో పట్టుబడ్డ వాళ్ళందరికీ వాళ్ళు ఆజ్ఞాపిస్తారు. అవకాశం లేదు. ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ రాజుకి ఎదురు మాట చెప్పే అవకాశం లేదు. రాజు ఇచ్చిన ఆఫర్ని ధిక్కరించే అవకాశం లేదు. ఒక బానిసగా, ఒక చెరపట్టబడిన వాడిగా తన మాటకి విలువ ఉండదు అని తెలిసినా కూడా
దేవుని మీద ఆధారపడి ఎటువంటి నియమాల మీద తను నిలబడుతున్నాడో ఆ నియమాల గురించిన ఆ పట్టుదల కలిగి ఆ నపుంసకుల అధిపతికి చెప్పినప్పుడు దేవుని యొక్క కృప వలన, అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇంకా కిందకి చదువుకుందాం, దేవుని యొక్క కృప వలన ఆ అధిపతి ఒప్పుకోవడం జరుగుతుంది. కానీ అధిపతి ఒప్పుకుంటే ఇది రాజుకు తెలిస్తే అధిపతి యొక్క ప్రాణాలకు కూడా ప్రమాదమే. అయినప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి ఈ అవకాశాన్ని దానియేలు పొందుకోగలిగాడు కదా. ఎందుకు? దేవుని చిత్తానుసారమైన ఆలోచన దానియేలు కలిగి ఉన్నాడు. దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఏ విధంగా అపవిత్రపరిచే ఈ ఫుడ్ నుంచి బయటపడాలని ఆలోచన చేసినప్పుడు, అవకాశం లేకపోయినప్పటికీ, తన మాటకి విలువ లేకపోయినప్పటికీ, తన దేవుణ్ణి నమ్ముకొని తన మాటని అధిపతికి చెప్పినప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా 9వ వచనంలో, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందను అనుగ్రహించెను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. మరి మనమందరం గ్రేస్లో ఉంటే దానియేలు ఎక్కడ ఉన్నాడు? మరి దానియేలు కూడా గ్రేస్లోనే ఉన్నాడు. దానియేలు కూడా కృపని యాక్సెస్ చేయగలిగాడు. మీకు అన్నపానములను నియమించిన రాజుగు నా యజమానుడికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతురు. భయపడుతున్నాడు. అయినా సరే నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులముగు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించండి. మాకు కొంత టైం ఇవ్వండి. 3 yearsకి సంబంధించిన ఈ ట్రైనింగ్ పీరియడ్ ఇది. ఇందులో ఫస్ట్ దానియేలు 10 days టెస్ట్ చేయండి మమ్మల్ని. మేము ఓన్లీ ఫ్రూట్స్ వెజిటబుల్సే మేము తీసుకునేది, వాటర్ తాగుతాం అంతే. రాజుకు సంబంధించిన ఆహారం మేము ఏం తీసుకోం. 10 days మమ్మల్ని చెక్ చేయండి. వాళ్ళకి మాకు తేడా గమనించండి. మేము సరిగా కనబడితే మేము ఇదే కంటిన్యూ చేస్తాం అన్నట్టుగా తనతో మాట్లాడినప్పుడు, దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము. పిమ్మట మా ముఖములను రాజు నియమించి భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టు నీ దాసులమైన మాడలు జరిగింపము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలులు అందరి ముఖముల కంటే సౌందర్యంగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాకధాన్యాదులను ఇచ్చాను. దానియేలు యొక్క స్వభావం, దానియేలుకి తనకొచ్చిన పరిస్థితిలో ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలని ఆలోచన చేశాడు. మరి అవకాశం లేకపోయినా, ఏ మార్గం లేకపోయినా దేవుడి మీద భారం వేసి తన ప్రయత్నానికి మొదటి అడుగు వేయగానే దేవుడు తనకు విజయం ఇవ్వడం జరిగింది. మన జీవితాల్లో కూడా కొన్ని సిచ్యువేషన్లో ఎక్కడ అవకాశం ఏమి ఉండదు. ఏ విధంగా చూసినా సరే మనం దీని నుంచి తప్పించుకోలేమేమో అనుకుంటాం. కానీ దేవుడి మీద నమ్మకం ఉంచి ఒక్క చిన్న అడుగు వేసినా దేవుడు మనకి విజయాన్ని అందజేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ దానియేలు మనం గమనించినట్లయితే దేవుడి మీద నమ్మకం ఉంచాడు కాబట్టి అది తనకు నీతిగా ఎంచబడింది. సో ఆయనకి నీతి ఉంది, దేవుని యొక్క కృప ఆయన మీద ఉంది, ఆయన యొక్క సమర్పణ ఉంది. దానియేలు యొక్క జీవితం దేవుని కోసమే సమర్పణ ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మరి దానియేలు చురుకుదనం కలిగిన వ్యక్తి, నెమ్మదైన మనస్సు కలిగిన వాడే, పావురం వంటి స్వభావం, నిష్కల్మషమైన స్వభావం కలిగిన వాడే, చురుకుదనం కలిగిన వాడు. సో దానియేలు యొక్క పరిస్థితులు మనం ఈ సిచ్యువేషన్లో గమనిస్తే ఆయన నీతి గలవాడు, దేవుని యొక్క కృపని యాక్సెస్ చేయగలిగాడు, తన జీవితం దేవునికి సమర్పించుకున్నవాడు, చురుకుదనం అనేది తను కలిగి ఉన్నాడు. ఈ అన్ని విషయాలు మనం దానియేలులో గమనిస్తూ ఉంటాం. దానియేలు దేవుణ్ణి నమ్మాడు, కానీ ఆయన నమ్మి ఆయన చేసిన ప్రయత్నం దేని విషయమై ఆయన ప్రయత్నం చేశాడు? దేవుని చిత్తానుసారం నడవడానికి చేసిన ప్రయత్నం అది. మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా మనం దేవుడిని హెల్ప్ అడిగితే ఆయన చేయించి మమ్మల్ని పైకి లేపేస్తాడా అంటే
మనం చేసే పనులు కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. దేవుడి చిత్తానుసారం మనం ఉంటున్నామా లేదా, దేవుని చిత్తానుసారమైన ప్రయత్నంలో మనం ఉన్నామా, దేవుడికి వ్యతిరేకమైన ప్రయత్నంలో ఉండి ఆయన హెల్ప్ అడుగుతున్నామా, ఇవి కూడా మనం ఆలోచన చేయాలి. అలాగని మనకు అవసరమైనప్పుడు దేవుడు మనల్ని వదిలేస్తాడా అంటే కాదు, ఆయన మనని విడువడు ఎడబాయను అని చెప్పాడు కదా. దానియేలు జీవితంలో నెక్స్ట్ వచ్చే పరిస్థితి మనం చూసినట్లయితే, తనకున్న పరిస్థితుల్లో, అపాయమైన పరిస్థితుల్లో దేవుడు తనని ఏ విధంగా కాపాడనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 16 నుంచి 24 వచనాలు చదువుకున్నట్లయితే, ఈ 2వ అధ్యాయంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి ఒక కల వస్తుంది. ఆ కల వల్ల ఆయన చాలా కలత చెందుతాడు. అది అర్థం కాక కొట్టుమిట్లాడుతూ ఉంటాడు ఆయన. అప్పుడు దేశంలో ఉన్న జ్ఞానులందరినీ, శకునగాండుల్ని, మెజిషియన్స్ని మొత్తం అందరినీ పిలుచుకొస్తాడు. జ్ఞానానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని అక్కడికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళందరినీ పిలుస్తాడు. పిలిచి, నాకు ఒక కల వచ్చింది, దాని అర్థం మీరు చెప్పాలి అని వాళ్ళందరికీ చెప్పినప్పుడు మొత్తం అందరూ రెడీగా ఉంటారు చెప్పడానికి. కానీ ఇందులో దానియేలు బ్యాచ్ ఎవరు ఉండరు. రాజు ఒక ట్విస్ట్ ఇస్తాడు, బాబు నేను కళ మర్చిపోయాను, కళతో పాటు నాకు అర్థం కూడా చెప్పాలి, మీరు ఫస్ట్ కళ చెప్పాలి, దానికి అర్థం కూడా చెప్పాలి అన్నప్పుడు వీళ్ళందరూ ట్రై చేస్తారు. ట్రై చేసి ఇది ఎవరో చెప్పలేరు, దేవుడు తప్ప ఇంకెవరో చెప్పలేరు, మా వల్ల కాదని చేతులు ఎత్తేసినప్పుడు రాజు ఒక ఆజ్ఞ ఇస్తాడు, వీళ్ళందరినీ చంపేయండి, అవసరం లేదు వీళ్ళు నాకు అని ఒక ఆజ్ఞ రాసినప్పుడు దానియేలు తన స్నేహితుల మీద కూడా ఆ ప్రభావం వస్తుంది కదా. మరి వీళ్ళు కూడా జ్ఞానానికి సంబంధించిన వాళ్ళే, వీళ్ళు కూడా జ్ఞానుల గుంపులో ఉన్నవాళ్లే. సో సంహరించడానికి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ అధిపతితో దానియేలు మాట్లాడుతూ, నాయన ఏం జరిగింది, కొంత సమయం నాకు ఇస్తే నేను దీనికి కళ చెప్తాను, దాని అర్థం చెప్తాను, నాకు కొంత సమయం ఇయ్యి అని మాట్లాడినప్పుడు సమయం తీసుకోవడానికి అవకాశం ఇస్తాడు రాజు దగ్గర కనుక్కొని. వెంటనే దానియేలు వచ్చి షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ముగ్గురికి ఏమని చెప్తాడంటే, నాయన మనం ప్రార్థన చేసి కళ ఏంటి, దాని అర్థం ఏంటి కనుక్కోవాలి, ప్రార్థన మొదలుపెట్టమని చెప్తాడు. వీళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు దానియేలుకి ఆ కళ ఏంటి, దాని యొక్క భావం ఏంటి అనేది దేవుడు తనకి వివరించి చెప్పడంతో మరలా తిరిగి రాజు దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకొని రాజుతో విషయాలన్నీ చెప్తా ఉంటాడు అన్నమాట. 16 నుంచి చదువుకున్నట్లయితే, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనను సమయం దయచేయమని రాజును బతిమలాడాను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులను అనన్య, మిషాయిలను, గజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగయుగములన్నిటను దేవుడి నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాసము ఆయన యొద్దనున్నది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దానియేలుకి విషయం తెలుస్తుంది. దేవుని యొక్క దర్శనం ద్వారా దానియేలు మొత్తం కళ ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి అన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి ఆయన స్తుతించడం మొదలెడతాడు. స్తుతిస్తూ దేవుని యొక్క జ్ఞానమును, ఆయనకున్న అధికారం గురించి మాట్లాడుతూ 23లో, మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఎలాగనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేవని దానియేలు మరలా చెప్పాను. దానియేలు మరుగు చేయబడ్డ విషయాల్ని తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న విషయాల నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన అవన్నీ ఆయన చేయడం జరుగుతుంది. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకే రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్లి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమును తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదనను. మొత్తానికి దానియేలే కాదు, దానియేలు యొక్క స్నేహితులు,
అక్కడ ఉన్న జ్ఞానవంతులందరినీ కాపాడింది ఇప్పుడు దానియేలే కదా. దానియేలే విషయాన్ని తెలుసుకున్నాడు, దేవుని దగ్గర విచారించాడు, దేవుని దగ్గర విషయాలను తెలుసుకున్నాడు. మరుగైన విషయాల్ని బయలుపరిచే దేవుడు మన దేవుడు. ఆయన దగ్గర విషయాలను తెలుసుకుని దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుకున్నాడు. జ్ఞానం ఏ విధంగా సంపాదించుకోవాలో దానియేలుకి తెలుసు. ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుందో, జ్ఞానానికి మూలం ఏంటో దానియేలుకి తెలుసు కనుక దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తన జ్ఞానవంతుడిగా లోకానికి కనబడుతున్నాడు కదా. దేవుణ్ణి ఆశ్రయించడం అనేది, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేది జ్ఞానంగా అది ఎంచబడింది కదా. ఈ సిచ్యువేషన్ అంతట్లో కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ తోటి వారి నిమిత్తమే ఆలోచించాడు. తను ఇంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు దేవుడు, మరుగైన ఆ విషయాన్ని తెలియజేసేవాడు నాకు దేవుడు అనే జ్ఞానం కలిగి దేవుని ఆశ్రయించాడు, దేవుడి దగ్గర విచారించాడు, దేవుడి దగ్గర జ్ఞానాన్ని పొందుకుని ఆ విషయాల్ని రాజుకు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం దానియేలు యొక్క పరిస్థితిని మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ దానియేలుకి జ్ఞానం ఉంది, దేవుని ద్వారా ఆయనకి జ్ఞానం కలిగింది, ప్రవక్త వంటి జ్ఞానం ఆయనకు ఉంది. ఇంకా తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానానికి మూలం ఎవరో ఆయన్ని ఘనపరిచే స్వభావం ఆయనకి ఉంది. కృతజ్ఞత కలిగి ఉండే స్వభావం దానియేలులో ఉంది కదా. ఆయన తెలుసుకున్న విషయాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఆయన్ని ఘనపరచగలిగాడు. తోటి వారిని కాపాడే స్వభావం, ధైర్యం కలిగిన స్వభావం కదా, సమయోచితమైన జ్ఞానం దానియేలులో మనం చూస్తాం. ఇవన్నీ దానియేలులో మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన చేసే ఆలోచనలు, ఆయన తీసుకునే స్టెప్స్ అన్నీ కూడా చాలా జ్ఞానం కలిగి ఉంటాయి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తాడో అది జ్ఞానంగా మారింది ఆయనకి. దేవుని యొక్క జ్ఞానమే ఆయనకి ఇచ్చినప్పుడు జనాల మధ్యన కూడా ఆయన జ్ఞానవంతుడిగా కనబడ్డాడు. దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క ఆత్మ తనలో ఉందని ఈ లోకం గ్రహించింది. అందుకనే రాజు దగ్గర తను నిలిచాడు. తను చేసిన పనులను బట్టి తను రాజు దగ్గర నిలిచాడు. అది కూడా దేవుని వలనే కలిగింది కదా. ఆ జ్ఞానం కూడా దేవుని వలనే కలిగింది, అందులో ఉన్న నిపుణత వలన. అందుకనే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 29వ వచనంలో ఏ విధంగా ఉంటది, తన పని యందు నిపుణత కలిగిన వాడిని చూచితువా, అల్పులైన వారి ఎదుట కాదు గాని రాజుల ఎదుటే తను నిలుచును అని వాక్యం ఉంటది. మరి ఇటువంటి జ్ఞానం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం నుంచి చూసినట్లయితే, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఎవరు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండును. ఎవరు అనుగ్రహించారు ఇవన్నీ? వీళ్ళకి నిపుణత అంతా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడు మనకి నీతి అయి ఉంటాడు, దేవుడు మనకి జ్ఞానమై ఉంటాడు. మరి దానియేలులో ఉన్న స్వభావం అది. దానియేలు దేవుడి మీద ఆధారపడి ఉండే స్వభావాన్ని బట్టి తనకి నీతి వచ్చింది, తనకి జ్ఞానం వచ్చింది. దేవుని మీద ఆధారపడి ఉండే స్వభావం దానియేలుకు ఉంది. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడుతున్నాడో అప్పుడు అతనికి నీతి ఆరోపించబడింది. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడుతున్నాడో అప్పుడు తనకి జ్ఞానం లభించింది. తను ఉండే ప్రతి ప్లేస్లోని తను టాప్ నాట్స్లో ఉంటున్నాడు, టాప్ నాట్ పొజిషన్లో తను ఉంటున్నాడు. తను నేర్చుకున్న విషయాల్లో టాప్లో ఉంటున్నాడు. ఆయనే బెంచ్ మార్క్గా ఉంటున్నాడు. అలా కిందకు చదువుకున్నట్లయితే 18లో, నెబుకద్నెజరు తన సముఖమునందు వారి తేవలను ఆజ్ఞించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమైన వారిని నిలువబెట్టాను. 3 years అయిపోయింది. ఇప్పుడు అధిపతి, నపుంసకుల అధిపతి రాజు దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాడు. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమును నిలిచిరి. వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి రాజు ఎదురుగా నిలబెట్టారు. రాజు మరి జ్ఞానానికి సంబంధించిన చెక్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే చెక్ చేయడం మొదలెట్టాడో ఈ నలుగురికి ఉన్న జ్ఞానం ఎవరిలోని కనబడలేదు. సో మిగిలిన వాళ్ళందరినీ తోలేశారు. ఈ నలుగురే రాజు సముఖంలో నిలబడగలిగారు.
రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తన రాజ్యమందంతట నుండి శకున గాండ్ర కంటెను గారడీ విద్య గలవారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడిన. వీళ్ళందరూ గారడీ విద్యలు శకున గాండ్రు చేసే పనులు నేర్చుకోలే, దేవుడిచ్చే జ్ఞానం కలిగి ఉన్నారు. సో వాళ్ళకి తెలియని కూడా వీళ్ళకి తెలుసు. ఎందుకు? సృష్టికర్త అయిన దేవుడే వీళ్ళకి దేవుడుగా ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే దానియేలు యొక్క స్వభావాన్ని మనం గ్రహించామో తనకున్న అట్రిబ్యూట్స్ మనలో కూడా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు దేవుడి మీద ఆధారపడి దేవుణ్ణి విచారించి దేవుడి దగ్గరికి వెళ్ళే స్వభావం, దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకున్న స్వభావం దానియేలుకు ఉంది గనుక తనకి నీతి వచ్చింది, జ్ఞానం వచ్చింది, దేవుణ్ణి ఆరాధించే స్థితి వచ్చింది, ఆయన గణపరిచే స్థితి వచ్చింది, అందరిలోని దేవుణ్ణి గణపరచగలిగాడు, అందరిలోని ధైర్యంగా మాట్లాడగలిగాడు. చెరలోకి వెళ్ళినా సరే తన నోరు విప్పి తన ఆలోచనలు చెప్పగలిగాడు. తనకి ఏ అవకాశం లేని స్థితిలో తను మాట్లాడగలిగాడు. అవకాశాన్ని తనే క్రియేట్ చేసుకున్నాడు కదా. ఇటువంటి సిచ్యువేషన్లోనికి దానియేలు నడవడం జరిగింది. ఎందుకు? తనకున్న స్వభావం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి అనే స్వభావం దానియేలుకు ఉంది కదా. దేవుణ్ణి ఆశ్రయించాలనే స్వభావం ఉన్నప్పుడు మనలో కూడా ఇటువంటి లక్షణాలు కనబడతాయి. ఇంకా దానియేలు యొక్క తన పరిస్థితులు ముందు ముందు చూసుకున్నట్లయితే ఇంకా వేరే రాజులతో కూడా ఈయన వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు? నెబుకద్నెజరు వచ్చాడు, కొన్నాళ్ళు ఏలాడు, తర్వాత చనిపోయాడు, తన కుమారులు వచ్చారు, తర్వాత పార్సీకులు తీసుకున్నారు. ఇలాగా రాజులు మారారు, ఈయన జ్ఞానం పెరుగుతూనే ఉంది కదా. దేవుని సన్నిధిలో ఆయన జ్ఞానం పెంచుకుంటూనే ఉన్నాడు. వచ్చిన రాజులా తనకు వచ్చిన ప్రాబ్లంని బట్టి దానియేలుని సమీపించేవారు, దానియేలు వాళ్ళకి చెప్పడం జరిగేది కదా, దేవుణ్ణి అనుసరించి. ఇంకా దానియేలుకున్న ప్రత్యేకతను మనం చూసినట్లయితే 1 కొరింథియన్స్ 13th చాప్టర్ 1st verse మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంది? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ఈ వాక్యం రాసింది పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ దేవుని యొక్క ఆత్మవరములను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. మొదటి వచనంలో ఏమనుంది? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. అంటే మనుషుల భాషలో దేవదూతల భాషలో కూడా మనం మాట్లాడగలం కదా. దేవదూతల భాషలో కూడా మనం మాట్లాడగలం. మరి ఈ దేవదూతల భాష యొక్క అర్థాన్ని చెప్పే వరం కూడా ఉంది. పాత నిబంధనలో కూడా ఉందంటే పాత నిబంధనలో కూడా దేవుని యొక్క భక్తులు యాక్సెస్ చేయగలిగారు. దానియేలు కృపను యాక్సెస్ చేయగలిగాడు కదా, దేవుని యొక్క మహాకృపను ఆయన యాక్సెస్ చేయగలిగాడు. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మవరములను కూడా ఆయన యాక్సెస్ చేయగలుగుతున్నాడు. చూసినట్లయితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా ఉంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చనిపోయి తన కుమారుడైన బెల్షస్సరు ఇక్కడ రాజ్యం చేస్తూ ఉంటాడు. యూదా దేశంలో ఉన్న దేవుని ఆలయంలో పాత్రలను తీసుకొచ్చి నెబుకద్నెజరు తన దేవాలయంలో పెట్టుకుంటాడు కదా. ఆ పాత్రలను తీసుకొచ్చి బెల్షస్సరు ఏం చేస్తారంటే పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఆయన పార్టీ చేసుకుంటూ దేవుని యొక్క ఆలయంలోని పాత్రలన్నిటిని ఉపయోగించి వాళ్ళు డ్రింకింగ్ చేస్తూ ఉంటారు. డ్రింకింగ్ చేస్తూ వాళ్ళ దేవతలకి ఆరాధన చేసుకుంటూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత అక్కడ వస్తుంది. ఆ నగరంలోని ఒక గోడ మీద ఒక చెయ్యి వచ్చి అక్కడ ఒక రాత రాస్తుంది, ఒక శాసనాన్ని రాస్తుంది. అది చూసి ఇది ఏ విధంగా రాయబడిందని తనకి చాలా భయం వస్తుంది. ఆ రాజుకి తను ఇంకా టెన్షన్ తట్టుకోలేకపోతాడు. జ్ఞానుల్ని వాళ్ళందరినీ పిలుస్తాడు. మళ్ళీ వాళ్ళ తండ్రి పిలిచినట్టే ఈయన కూడా మొత్తం జ్ఞానులందరినీ పిలుస్తాడు. ఎవరికి ఏం అర్థం కాదు. వాళ్ళ భార్యకు ఈ విషయం తెలుస్తుంది. విషయం తెలిసి నీ తండ్రి గారి హయాంలో ఉన్నప్పుడు దానియేలు అనే మహా గొప్ప భక్తుడు, దేవుని యొక్క భక్తుడు ఉన్నవాడు, దేవుని సంబంధించిన ఆత్మలు ఆయనలో ఉన్నాయని అంటూ ఉంటారు. జ్ఞానవంతుడు, ఆయన మహా తెలివైనడు అని చెప్పి దానియేలు గురించి విషయాలు బెల్షస్సరు చెప్పినప్పుడు ఆయన పిలిపిస్తాడు. పిలిపిస్తే అప్పుడు దానియేలు ఈ రాజుకి క్లాస్ పీకి ఆ తర్వాత దాని యొక్క అర్థాన్ని చెప్తూ ఉంటాడు.
దాని యొక్క అర్థం చెప్తూ ఉంటాడు. ఈ మధ్యలో దానియేలుకున్న ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే ఆయన డబ్బుకు లొంగిపోవడం. ఈ రాజు డబ్బులు కూడా ఆయనకి ఆఫర్ చేస్తాడు. నాయన నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, మీ డాడీ కూడా ఇదే పని చేశాడు, దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకొని అన్నీ చేశాడు, గర్వం వచ్చింది, పశువుగా మారాడు, తర్వాత తెలుసుకున్నాడు, ముందుకున్న దానికంటే ఇంకా ఘనంగా జీవించాడు. నువ్వు తప్పు చేసావు, ఇవన్నీ తెలుసు కూడా నువ్వు తప్పు చేసావు, సో దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు అనే విషయాన్ని చెప్తూ దాని యొక్క అర్థాన్ని ఈయన చెప్తున్నాడు. 24వ వచనంలో, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఆ రాతను రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకేల్ ఉపార్సన్. దీని యొక్క అర్థం ఎవరికి తెలియలేదు అక్కడ, ఎందుకంటే అది వారి లాంగ్వేజ్ కాదు. సో ఇది దేవదూతల యొక్క లాంగ్వేజ్ అని మనకి అర్థమవుతుంది. ఎవరికి తెలీదు. దీని యొక్క అర్థాన్ని దానియేలు వివరించడం మొదలుపెట్టాడు. అంటే దేవదూతలు మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఈయన అర్థం చెప్పగలుగుతున్నాడు. వరం ఈయనకుంది, ఈయన యాక్సెస్ చేయగలిగాడు. దేవుణ్ణి ఏ విధంగా ఆయన పట్టుకుంటున్నాడు, దేవుని యొక్క శక్తిని ఏ విధంగా పొందుకుంటున్నాడు, తెలియని విషయాల్ని మర్మాల్ని ఏ విధంగా ఆయన ఎప్పగలుగుతున్నాడు, మరుగైన వాటిని ఏ విధంగా బయటికి తీసుకురాగలుగుతున్నాడు. ఏంటి అంటే దానియేలుకున్న ఒకటే ఒక స్వభావం, దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి వెతకడం, దేవుని మీద ఆధారపడడం, ఆయన్ని ఆశ్రయించడం దానియేలుకున్న స్వభావం. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే మనకి బాధ కలిపినప్పుడు, లేకపోతే మనకి ఏదో అవసరం వచ్చినప్పుడు చేతులెత్తి ఆయన ఆరాధించడం కాదు. సమస్తము ఆయన కోసమే సమర్పించుకొని ఆయన్ని తదేకంగా చూస్తూ ఉన్న జీవితం అయింది. ఏకాగ్రతతో ఆయన్ని వెతుకుతున్న జీవితం అయింది దానియేలుది. అందుకనే దేవుని దగ్గర నుంచి జీవజలపు ఓటల్ని ఆయన పొందుకోగలుగుతున్నాడు కదా. దేవుని యొక్క ఆత్మని, పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పొందుకోగలుగుతున్నాడు. అందుకనే ఆయనకి జ్ఞానం ఉంది, అందుకనే నీతి ఉంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న నూతన నిబంధనలో మనకు వచ్చిన సంపూర్ణత ఆయన కూడా అనుభవించగలిగాడు. అప్పుడు అంత సంపూర్ణత లేదు, కానీ దాని యొక్క రుచి ఆయన చూడగలిగాడు. సో దానియేలుకున్న స్వభావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దానియేలులో ఉన్న మరి ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రవక్తకు ఉండవలసిన ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటి? ప్రవక్త అనేవాడు ఒక విషయాన్ని గురించి ఆలోచన చేశాను, దాని పుట్టుపూర్వోత్తరాలు, దాని భవిష్యత్తు ఏంటి, దాని యొక్క గతం ఏంటి, దాని ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దానికి కారణం ఏంటి, ఇవన్నీ చెప్పగలిగే శక్తి వాళ్ళకి ఉంటుంది కదా ప్రవక్త అనేవాడికి. మరి ఈ శక్తి ఏ విధంగా వస్తుందంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏ విధంగా వస్తుంది? అది మనకి బైబిల్లో ఉంటుంది కదా, ఏంజల్స్ విల్ మినిస్టర్ యూ అని. ఏంజల్స్ విల్ మినిస్టర్ యూ అంటే వాళ్ళు వచ్చి మన పనులన్నీ చేసి పెడతారని కాదు. పరిచర్యలో మనకి వాళ్ళ యొక్క సహాయం ఉంటుంది. పరిచర్యలు మనం పరిచర్య చేసేటప్పుడు, దేవుని యొక్క సేవలో మనం ఉన్నప్పుడు ఏంజల్స్ మనతో కలిసి మనకు సహాయపడతాయి. పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి మనకు సహాయపడతాయి. పరిచర్యలో తెలియని విషయాలను తెలుసుకోవడానికి మనకి సహాయపడతాయి. ఆ విధంగా ఏంజల్స్ యొక్క పరిచర్య ప్రవక్తతో ఉంటుంది. దానియేలు కూడా ఏంజలిక్ మినిస్ట్రీ లాంటిది ఆయన చూస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 16 నుంచి 18 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే దానియేలుకు కలిగిన దర్శనాన్ని అర్థం చెప్పడానికి గాబ్రియేలు దూతకి ఆజ్ఞ ఇవ్వబడితే గాబ్రియేలు దూత ఆయన్ని విజిట్ చేస్తుంది. స్పిరిచువల్ రెల్మ్ మనం వింటాం, ఫిజికల్ రెల్మ్ వింటాం. మనం జీవించేదే ఫిజికల్ రెల్మ్. దేవదూతలు, దేవుడు వాళ్ళు నివసించే ప్రాంతం స్పిరిచువల్ రెల్మ్ కదా. మరి మనం స్పిరిచువల్ రెల్మ్లో జీవించే అవకాశం ఉందా అంటే, అక్కడ మనం సంచరించే అవకాశం ఉందంటే ఉంది. ఎప్పుడు మన సోలు స్పిరిట్ ఏకమైనప్పుడు మనం దేవునితో నడుస్తాం, ఆత్మలో మనం నడుస్తాం. మన జీవితం ఆత్మ సంబంధమైన జీవితంగా ఉంటుంది కదా. మన సోలు గాడ్ స్పిరిట్ ఏకమై
దేవుని ఇష్టానుసారంగా మనం ప్రోగ్రెస్ అయినప్పుడు, మన సోలు దేవునికి ఇష్టానుసారంగా మనం ప్రోగ్రెస్ అయినప్పుడు స్పిరిచువల్ రెల్మ్లో కూడా మనం ఉండే అవకాశం ఉంది కదా. ఇక్కడ దానియేలు కూడా అనుభవించే ఈ అనుభవాలు అదే. 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలుకి గాబ్రియేలు దేవదూత వచ్చి ఆయనకు వచ్చిన దర్శనాన్ని గురించి వివరిస్తున్నాడు. అంటే తెలియని విషయాల్ని తెలియజెప్పడానికి దూతలకు కూడా అసైన్ చేయబడింది. ఎవరికి? దేవుని యొక్క జనరల్స్కి, దేవునికి అంబాసిడర్గా ఈ లోకంలో ఉన్న వారికి, వారితో పని చేయడానికి ఏంజల్స్ కూడా ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ లోకంలో దేవుని యొక్క వ్యక్తిగా రిప్రజెంట్ చేయబడిన ఆయన యొక్క ప్రవక్తకి ఏంజలిక్ మినిస్ట్రీ అనేది ఉంది. అదేవిధంగా ఆ ఏరియాలో కూడా దానియేలు అనుభవం కలిగిన వాడు. ఇప్పుడున్న 5-fold మినిస్ట్రీ, ఇప్పుడున్న కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, దర్శనాలు, కళలు, ప్రవక్తగా, ఇలా రాబో యుగ సంబంధానికి సంబంధించిన అనుభవాల్ని మనం ఇప్పుడు రుచి చూస్తున్నాం కదా. ఇవన్నీ దానియేలు కూడా ఆల్రెడీ రుచి చూస్తాడు. ఎందుకు రుచి చూశాడంటే దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడి చిత్త ప్రకారం ఆయన సమర్పించుకున్నాడు, దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నాడు, దేవుడే సమస్తంగా ఆయన జీవిస్తున్నాడు కనుక దేవుడు మనకిచ్చే ప్రతిదీ కూడా దానియేలుకు కూడా ఇచ్చాడు. ఆయన నీతిని పొందుకున్నాడు, కృపను పొందుకున్నాడు, ఆయన జ్ఞానాన్ని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, ఏంజలిక్ మినిస్ట్రీలో ఉన్నాడు, మర్మాలను వెప్పగలిగాడు, దర్శనాలకి కళలకి అర్థాలు చెప్పగలిగాడు, వివేచన ఉంది, దేవదూతల యొక్క భాషలకు కూడా అర్థాన్ని చెప్పగలిగాడు. ఆయన ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నాడు. సో మనం అర్థం చేసుకోవాలి, దేవుడు దానియేలు యొక్క స్వభావాన్ని ఎందుకు తెలుసుకోమంటున్నాడంటే, దేవునిలో మరింత లోతుగా మనం నడవాలంటే దానియేలు కలిగి ఉన్న స్వభావాన్ని మనం కూడా కలిగి ఉండాలి. దేవునితో లోతైన స్వభావం కలిగి ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని యొక్క కృప పొందుకున్నాడు, దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నాడు, యథార్థవంతుడిగా జీవిస్తున్నాడు కదా. నిష్కల్మషమైన మనసుతో ఆయన ఉన్నాడు, నిష్కల్మషమైన హృదయంతో ఆయన ఉన్నాడు. పావురం వలె నిష్కల్మషమైన హృదయంతో ఆయన ఉన్నాడు. ఈ లోకానికి సంబంధించిన గుడ్డితనాన్ని దూరంగా పెట్టాడు ఆయన కదా. బ్లైండ్ షిప్ ఆఫ్ దిస్ వరల్డ్, ఆయన దాన్ని సెపరేట్ చేసేసాడు తన జీవితంలోంచి. దేవునికి అతకబడి ఉన్నాడు కనుక, ఇటువంటి శుభం ఆయనకు ఉంది కనుక దేవుని యొక్క ప్రతి కృపని, ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. ఆయనకి తెలిసిన విషయంలో నిపుణత ఆయన కలిగి ఉన్నాడు కనుక రాజుల ఎదుటిగా ఆయన నిలిచాడు. అల్పుల ఎదుటి కాదు కానీ రాజుల ఎదుట ఆయన నిల్చొని ఉన్నాడు. సో దానియేలు వంటి స్వభావం మనకు కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునితో లోతైన అనుభవాల్లోనికి మనం వెళ్ళాలని ఆయన ఆశిస్తున్నాడు. దయచేసి ప్రార్థించుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరి ఇదిగో నీ సన్నిధిలో నీ నామంలో ప్రార్థన చేయుచుండగా ఎవరైతే మరి ఈ వాక్కుని తండ్రి నేను అంగీకరించి నీ సన్నిధిలో తండ్రి నేను ఏకీభవిస్తున్నారో, ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వాళ్ళ జీవితాల్లో లోతైన అనుభవాలని తండ్రి వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాను. నీ చిత్త ప్రకారం వాళ్ళు జీవించే అనుభవాన్ని, అయ్యా నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయించిన అనుభవాలని, సమస్త విషయానికి నిన్ను తండ్రి ఘనపరిచే అనుభవాన్ని వాళ్ళకి దయచేయమని, నీ ఆత్మతో బిడ్డలు నడిపించమని, సమస్తమును నీ చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.